అతి వేగం ప్రమాదకరం. నీ మీద మీ జీవితమే కాదు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. బాబు రావాలి రావాలి మామ బాబు వస్తున్నా వస్తున్నా ఏంరా ఇంత లేటు ఏ టైం అయిపోతుంది మిస్ అయిపోతుంది ఫాస్ట్ 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 వచ్చేస్తున్నా కమ్ 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 తర్వాత తీసుకుంటా రావాయి బాబు ఎక్కడే బాబు నువ్వు ఏ హెల్మెట్ పెట్టుకోరా హెల్మెట్ అది మనకు కాదు పోలీసుల కోసం అది మామ ఇంకా పెళ్లి కూడా కాలేదురా నాకు ఏం కాదు నీకు ఎందుకు నేను తీసుకెళ్తాను కదా సరే మాత్రం మిస్ అవ్వకూడదు మనం ఓకేనా అలాగే హెల్మెట్ అన్నా పెట్టుకోరా మరి మిస్ అయిపోతాం కాదు మామ స్లోరా మన లైఫ్ కదరా ఒరే ఎందుకులా భయపడతా అంత మాటకి కొంచెం డేరింగ్ ఉండాలా స్లో రెడ్ సిగ్నల్ పడేటట్టుంది రెడ్ లైట్ ఆపు అది పడిపోతానేరా నేను చెప్తాను కదరా ఒరే సినిమా అయిపోయిన తర్వాత మన రెస్టారెంట్కి వెళ్ళాలి ఓకేనా మామా నీకేం అవ్వలేదు కదరా అమ్మయ్యా ఏం అవ్వలేదురా బాబు అయ్యి బాబాయ్ ఒరే మామా నీకేం అవ్వలేదు కదరా బాబా అయ్యి బాబు ఒరే మామా లేక మామా లేక ఏం అవ్వలేదు కదా మామా చెప్పారా సారీ రా మామ నీకేం కాదు ఏం కాదు మామ నేను స్లోగా వెళ్తాను కదా ఎక్కడి నుంచి ఓకేనా కదా నీకేం కాదు నువ్వు జోలేసుకు చెప్తాను ఒరే నాకు హెల్మెట్ లేకుండా బాబు నువ్వు మాత్రం పెట్టుకోరా బాబు ఓకేనా ఇది పెట్టుకో మామ ఎక్కే మామ నేను చాలా స్లోగా వెళ్తాను మామ నీకు ఎందుకు ఏంట్రా హెల్మెట్ పాడేసావు మామా మామా లేకరా సారీరా నా వల్లేరా మామ లేకు మామ ఇంకెప్పుడు అలా చేయనురా మామా ప్లీజ్ రా ఒక్కసారి ఇంకెప్పుడు స్లోగా వెళ్తాను నీకెప్పుడు స్పీడ్ వెళ్తాను మామ లేక మామ రారా లేకరా ఇంకెప్పుడు ఇలా చేయనురా నా వల్లేరా మామ స్లోగా వెళ్ళమని చెప్పాను కదా మామ ఎన్నిసార్లు చెప్పాను రా సినిమా అన్నావు సినిమా హీరో అన్నావు కానీ ఎంత చెప్పినా వినకుండా చంపేసావు కదరా అమ్మ నాన్నకి ఎలా రా ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మనకి వేగం కన్నా ప్రాణం మిన్న అది చెప్పడం కోసమే మేము ఈ షార్ట్ ఫిల్మ్ తీసాం మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలి అండ్ కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ వాడాలి ఎంతే క్షేమంగా బయటకు వచ్చామో అంతే క్షేమంగా ఇంటికి వెళ్ళాలి సో బీ సేఫ్ బీ సేఫ్